నమస్కారం. కంబరామాయణం. వశిష్ఠుల వారు కైకేయిపై ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ, నీ భర్త తన ప్రాణం విడిచిపెడితే జరిగే నష్టం నీ ఊహకు అందనిది. ఒక గాయానికి తగిలే నిప్పు కణికలాగా, విషపదార్థంలాగా అలా మారిపోయావేమిటి? నీవు ఆడుదానివా, లేక ఇల్లు తగులబెట్టే అగ్గికణానివా, లేక పిశాచానివా? యుగాలు మారినా నీకు అంటుకున్న మరక మాసిపోదు. అసలు అడవికి వెళ్ళమని రాముడికి దశరథుడు చెప్పక మునిపే నీవెందుకు చెప్పినట్లు? అణుమాత్రము సందేహము లేదు. దుర్భర అరణ్యవాసానికి ఈసరికే రాముడు సన్నద్ధుడై ఉంటాడు. ఇంత క్రూరత్వం నీకెలా వచ్చింది? నీ కులాన్ని, నీ కీర్తిని, నీ ఐదవతనాన్ని నీకు నీవే తగులబెట్టుకుంటున్నావు సుమా అని అంటున్న వశిష్ఠుల వారి మాటలు విన్న దశరథుడు కైకేయితో, అగ్నిసాక్షిగా నిన్ను చేసుకున్నాను అనుకున్నాను కాదు, యముడి సాక్షిగా అని ఇప్పుడు తెలిసింది. నీ బాహుబంధనంలో నాకు కాలం తెలియట్లేదనుకున్నాను, కానీ నన్ను బంధించి కాలుడి ప్రోలుకు పంపే కర్కోటక జాతి విషపు పురుగువని ఇప్పుడే తెలిసింది. దుష్టురాలా, నాకు కన్నులున్నవి నా రాముడిని చూడటానికి. వాడిని అడవులకు పంపుతూ నా కనుచూపు నాకు లేకుండా చేస్తున్నావు. సిగ్గు ఎగ్గు లేని నిన్నిక నేను బ్రతిమిలాడను. తెగిపడబోయే నీ మాంగల్యముతో నీ భరతుడికి రక్షాబంధనం చేయించుకో. మొండికేసిన కైకతో ఇక ఏమి చెప్పినా లాభం లేదని గ్రహించిన దశరథుడు వశిష్ఠుల వారి వైపు తిరిగి, ఈ క్షణం నుండి కైకను నేను పరిత్యజిస్తున్నాను. రాజు కాబోయే భరతుడు నా కర్మలు చేయడానికి కూడా అనర్హుడు అని పలికాడు దశరథుడు. మూర్తీభవించిన శోకంలాగా ఉన్న కౌసల్యాదేవిని చూసి, రాముడు నీ వద్దకు వచ్చాడా అని అడిగాడు దశరథుడు. ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి అధర్మపరుడు, అసత్యవాది కాలేక విలవిలలాడుతున్న భర్తను జాలిగా చూసింది కౌసల్యకు తెలుసు, అడవికి వెళ్లకుండా రాముడిని ఎవరూ ఆపలేరని. రాముడు కనపడక రాజు దేహత్యాగమూ చేస్తాడని. అయినా ధర్మమార్గము వీడరాదు. భర్తను ధర్మము తప్పమని కోరదలుచుకోలేదావిడ. తన మగడు, చెట్టంత మగవాడు నిస్సహాయంగా కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయనను ఓదార్చనారంభించింది కౌసల్యాదేవి. రాజా, రాముడి మీద ప్రేమతో నీ వాగ్దానాన్ని నీవే భంగంగా అనిస్తావా? ధర్మవర్తనుడన్న ఇన్నేళ్ల నీ కీర్తిని బుగ్గిపాలు గావిస్తావా? కాలం ఎంతసేపట్లో కరిగిపోతుంది. 14 ఏండ్లు ఇట్లే తిరిగిపోతాయి. నీవు విచారించవద్దు. హాలాహలాన్ని పరమశివుడు గొంతులోనే దాచుకున్నట్లు తనలోని బాధను కనపడనీయక భర్తను ఓదార్స్తున్నది కౌసల్యాదేవి. నాయనా నీలమేఘశ్యామ, ఎక్కడున్నావురా? రారా నా తండ్రి, నా కనులు నీటి కొలనులైనాయిరా. నా ప్రాణము నా శరీరము నుండి బయటికి దిగంతాల వైపు ప్రయాణించటం మొదలుపెట్టిందిరా తండ్రి. ఇక ఎంతసేపు నా శరీరంలో అది ఉండలేదురా. నా కన్న తండ్రి, నా ముందుకు రారా అంటూ దీనంగా విలపిస్తున్న దశరథుడిని పట్టుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. శివుడి విల్లు విరిచినవాడా, నన్ను కాపాడరారా. పరశురామ గర్వభంగము గావించిన నిన్ను గాంచి నేను గర్వముతో పొంగిపోయి కిరీటం ధరించమని నిన్ను కోరినట్లే కోరి మరునిముసమే జటాధారిని కమ్మన్నాను గదరా. మూర్తీభవించిన శాంతమా, రారా. నేనిక నిలువలేనురా. నాయనా నా వరాల మూట, రారా. బంగారానికే వన్నెలద్దే బంగారుకొండ, రారా. కీర్తికే కీర్తినిచ్చే వ్యక్తిత్వము కల నా చిట్టి తండ్రి, ఈ ముసలి తండ్రిని విడిచిపోతావా? మెరపు కన్నా వేగంగా దూసుకొచ్చే బాణాలతో కంటికే కనపడకుండా వింటిని త్రెప్పగల గొప్ప విలుకాడివే, మొనగాడివే. నా మీద దయలేదేమిరా? రూపుదాల్చిన సత్యము నీవు. ఇదిగో నేను సత్యము పలుకుతున్నాను విను. నీ అటవీ ప్రవేశము కన్నా ముందుగానే నేను నీ బాణము కన్నా వేగముగా స్వర్గప్రవేశము చేస్తానురా. ఇది తథ్యము. కళ్యాణ రాముడివై సీత చెయ్యి పట్టి అయోధ్యలో ప్రవేశించిన నిన్నుగాంచిన కనులతో వనవాసివై ఊరు వదిలి వెడుతుంటే చూడలేనురా నా తండ్రి. నాయనా, ఎంత గొప్ప మనసురా నీది. పొడమి అంచుల వరకు వ్యాపించిన ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని గడ్డిపరకవలే ఎంచి ఆ దొంగకు దానం చేశావు కదరా నాయనా. నీ దాతృత్వము నా ప్రాణములను తోడివేస్తున్నదిరా. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని. నా ఈ దుస్థితిని వర్ణించగల మాటలు ఏ పండితుడి పదకోశములోనూ లేవు. నీవు వెళ్ళిన తరువాత జీవించి ఉండను. ఒకవేళ జీవిస్తే ఆ నికృష్ట పిశాచి కైకకు నాకు తేడా ఏమున్నది?
నా వర్ణము తథ్యము తథ్యము అంటూ కంటికి మంటికి ఏకధారగా విలపిస్తున్నాడు దశరథ మహారాజు. పిచ్చివాని వలె సంధి ప్రేలాపనలతో వివశుడవుతున్న మహారాజును వశిష్ఠుడు ఓదార్చ ప్రయత్నిస్తూ, అడవికి వెళ్ళవద్దని రాముడికి నేను చెబుతాను, నీవు నెమ్మదించు రాజా అని ఊరడింపు మాటలు పలికాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.